హే మాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ఫ్యాన్ ఆఫ్ anime తెలుగు. నేను ఈ రోజు వీడియోలో అయితే రికార్డ్స్ ఆఫ్ రాగ్నరాక్ ఎపిసోడ్ 7 ని తెలుగులో కంప్లీట్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇలా చెప్పి చాలా రోజులు అయింది కదా, అందుకే రికార్డ్స్ ఆఫ్ రాగ్నరాక్ యానిమే ఎక్స్ప్లెనేషన్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. మళ్ళీ మీ సపోర్ట్ ని ఈ యానిమేకి అలానే కంటిన్యూ చేస్తారని అనుకుంటా. మీరు సాటిస్ఫై అయ్యేలా అండ్ మీకు అర్థమయ్యేలా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇక ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు చేసేసి ఉంటారని ఆశిస్తూ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తా. ఇక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన జియూస్ యొక్క ఫస్ట్ సన్ ఏరిస్ ఆఫీస్ లో కూర్చొని అయితే ఇలా చెప్తాడు. నేను ఇంతసేపు ఏం చూసానో చెప్పడానికి సిగ్గుగా ఉంది. నేను ఒక గాడ్ ఆఫ్ వార్ ని, కానీ నేనైతే నిజమే చెప్పాలి. మా నాన్న జియూస్ యూస్ చేసే మీటియోర్ జాప్ అండ్ డివైన్ యాక్స్ గాడ్స్ యూస్ చేసే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అటాక్స్ లో ఒకటి. మా నాన్న ఆ హ్యూమన్ కి ఛాలెంజ్ చేసి మరీ అటాక్ చేశాడు, కానీ ఆ హ్యూమన్ ఈజీగా ఆ అటాక్ ని కూడా డాట్ చేసి రివర్స్ లో మా నాన్న పైన యూస్ చేశాడు. యూస్ చేయడమే కాకుండా ఫేస్ ని వెనక్కి టర్న్ చేసేసి పచ్చేడు చేసేసాడు. అప్పుడే ఆ మధ్యలోకి జియూస్ సెకండ్ సన్ అయిన హెర్మిస్ అయితే ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే హెర్మిస్ ఎరెస్ తో, బ్రదర్ నేను ఆ అటాక్ ని కొంచెమే చూడగలిగా, కానీ ఆ హ్యూమన్ పర్ఫెక్ట్ గా చూసి రివర్స్ లో డాడ్ ని అటాక్ చేశాడు. ఆ హ్యూమన్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ మనతో కంపేర్ చేసుకుంటే ఫార్ బియాండ్ ఉన్నాయి అనేసి హెర్మిస్ ఎరెస్ తో అయితే చెప్తాడు. దానికి మన ఎరెస్ హెర్మిస్ తో, నా తమ్ముడివి నువ్వే ఆ అటాక్ ని చూడగలిగావు, కానీ నేను అసలు ఆ అటాక్ ని చూడలేకపోయా డాడ్. ఆ అటాక్ ని యూజ్ చేసినట్టే నాకు తెలీదు అని అయితే చెప్తాడు. అప్పుడే మన హెర్మిస్ సీరియస్ గా ఎరెస్ వైపు అయితే ఒక లుక్ ఇస్తాడు. దెబ్బకి మన ఎరెస్ అయితే భయపడి హెర్మిస్ ని అయితే వదిలిపెట్టేస్తాడు. అప్పుడే మన ఎరెస్ తలకిందులుగా 1000 years తపస్సు చేసిన ఆడమ్ ని ఓడించలేడనేసి రియలైజ్ అవుతాడు. కట్ చేస్తే ఫైటింగ్ రౌండ్ లో మన ఆడమ్ జియూస్ తో చెప్పాక నేను రిగ్రెట్ అయ్యేలా చేస్తా అనేసి చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మ్యాచ్ రెఫరీ వచ్చేసి నమ్మలేకపోతున్నాం, జియూస్ ని ఆడమ్ ఓడించేశాడు అనైతే చెప్తాడు. అప్పుడే మన గోల్ బ్రూహెన్లైట్ తో నమ్మలేకపోతున్నాం, ఆ హ్యూమన్ ఏంటి అంత స్ట్రాంగ్ అయిన గాడ్ ని ఓడించేశాడు అనైతే బ్రూహెన్లైట్ తో చెప్తుంది. దానికి మన బ్రూహెన్లైట్ చెప్పాక ఆడమ్ స్ట్రాంగ్ అనేసి తన పవర్ సోర్స్ అయిన ర్యాన్కోర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పవర్ సోర్స్ లో ఒకటి అనైతే గోల్ తో చెప్తుంది. దానికి మన గోల్ ర్యాన్కోరా అంటే ఏంటి అనైతే బ్రూహెన్లైట్ ని అడుగుతుంది. దానికి మన బ్రూహెన్లైట్ ర్యాన్కోర్ అంటే కోపం అనైతే చెప్తుంది. దాని తర్వాత మన ఆడమ్ కి గాడ్స్ పైన ఎంతో కోపం ఉందనేసి మన బ్రూహెన్లైట్ రివీల్ చేస్తుంది. అప్పుడు మనకి ఆడమ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ అయితే ఓపెన్ అవుతుంది. ఎప్పుడో క్రీస్తు పూర్వం పుట్టక ముందు మన ఆడమ్ అయితే ఎడెన్ గార్డెన్స్ అనే ఒక ప్యారడైస్ లో అయితే బతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే గాడ్స్ అందరూ ఉన్న కోర్ట్ రూమ్ లో అయితే ఒక అమ్మాయి, నన్ను నమ్మండి నేను తప్పు చేయలేదు, నేను ఆ ఫర్బిడెన్ ఫుడ్ యాపిల్ అయితే తినలేదు అని అయితే గాడ్స్ ని వేడుకుంటూ ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి ఎవరో కాదు, మన ఆడమ్ వైఫ్. తన పేరు వచ్చేసి ఎవి. అప్పుడే ఆ స్క్రీన్ లోకి కాట్రాజ్ గాడు వచ్చేసి నేను చూశాను, నువ్వే ఆపిల్ ని తిన్నావు అనేసి నిందను తన పైన అయితే వేస్తూ ఉంటాడు. కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఏమైంటుందంటే ప్యారడైస్ ఫారెస్ట్ లో మన ఎవిని ఆ కాట్రాజ్ గాడు ఏదో చేయడానికి అయితే ట్రై చేస్తాడు. అప్పుడే కొన్ని పక్షులు వచ్చేసి ఆ కాట్రాజ్ గాడిని అయితే డైవర్ట్ చేస్తాయి. ఆ గ్యాప్ లో మన ఎవి ఎస్కేప్ అయిపోతుంది. ఎవి పారిపోయినందుకు కోపంతో సర్పెంట్ గాడ యాపిల్ తినేసి ఎవిని ఇరిగించాలనేసి మాస్టర్ స్కెచ్ అయితే వేస్తాడు. ఆ ప్యారడైస్ ప్లేస్ అయితే గాడ్ సైడ్ రూల్ చేస్తూ ఉంటారు. అందుకోసం 9999.9% ఎవినే మిస్టేక్ చేసిందనేసి వాళ్ళైతే ఎవి పైన నిందేసేస్తారు. అప్పుడు ఆ కోర్ట్ రూమ్ యొక్క వాచ్మెన్ అయితే సడన్ గా కింద పడిపోతాడు. అండ్ పడేసింది ఎవరో కాదు, మన ఆడమే. దాంతో తన వైఫ్ ఎవిని సేవ్ చేయడానికి గాడ్స్ తో ఫైట్ చేయాలనేసి మనోడైతే డిసైడ్ అవుతాడు. తను ప్యారడైస్ ఫారెస్ట్ లో ఉన్న యాపిల్స్ అన్ని తెచ్చి గాడ్స్ ముందరే వాటిని తినేసి అక్కడే స్ప్లిట్ చేస్తూ ఉంటాడు. దాంతో గాడ్స్ అందరూ ఎవడ్రాను అనేసి షాకింగ్ గా చూస్తూ ఉంటారు మన ఆడమ్ ని. అప్పుడే మన ఆడమ్ ఎవిని సేవ్ చేయడానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే సర్పెంట్ గాడు మధ్యలోకి వచ్చేసి నీకెంత ధైర్యం ఎవిని సేవ్ చేయాలనుకోవడానికి అయితే వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. దానికి మన ఆడమ్ ఒక పని చేయన్నట్టు తనకేం రెస్పాన్స్ ఇవ్వకుండా వెళ్తూ ఉంటాడు. దానికి కోపం తెచ్చుకొని ఆ సర్పెంట్ ని నెట్టైనా వేసేయాలనేసి ఒక బల్లిలా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇక ఆడమ్ పైకి అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. దాంతో మన ఆడమ్ అయితే డివైన్ రిఫ్లెక్షన్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి ఆ అటాక్ ని కాపీ చేసి తిరిగి మళ్ళా సర్పెంట్ గాడి పైన అయితే యూజ్ చేస్తాడు. దెబ్బకి సర్పెంట్ గాని ఎలా కట్ చేసింటారంటే ఏ పార్ట్ ఏదో అని కన్ఫ్యూజ్ అయ్యేలా అయితే ఉంటాడు. అప్పటికెళ్ళి మన ఆడమ్ అండ్ అలాగే ఎవి ఎర్త్ పైన బతకడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక ఫ్లాష్ బ్యాక్ కథం బ్యాక్ టు ప్రజెంట్. ఇక్కడైతే ఎవి తన హస్బెండ్ ని సపోర్ట్ చేయడానికి అయితే మ్యాచ్ చూడడానికి అయితే వస్తుంది, ఫైట్ మ్యాచింగ్. దెబ్బకి అక్కడ ఉన్న హ్యూమన్స్ అందరూ ఎవిని చూసి షాక్ అయి షేక్ అవుతూ ఉంటారు. అక్కడ సాంజీ ఉంటే ఏమయ్యేదో కామెంట్ చేయండి ఒకసారి. అండ్ ఆ పక్క మన గోల్ అయితే బ్రూహెన్లైట్ తో సూపర్ మనం సెకండ్ మ్యాచ్ అయితే సక్సెస్ఫుల్ గా గెలిచేసినాము అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దాంతో ఇక ఫైట్ రెఫరీ అయితే ఆడమ్ గెలిచాడు, జియూస్ ఓడిపోయాడు అనేసి అనౌన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జియూస్
ఇంకా లేదు, నేను ఓడిపోలేదు అనేసి పైకి లేస్తాడు. అప్పుడే మన జియూస్ యాడమ్ తో నాకు ఇది చెప్పు, నీ ఎందుకు గాడ్స్ కి ఆపోజిట్ గా మారావు అనేసి అడుగుతాడు. దానికి మన యాడమ్, మీరు గాడ్స్ అందరూ పెద్ద ఎదవలు, నేను నా పిల్లల్ని సేవ్ చేయడానికి నేను ఫైట్ చేస్తున్నా అనేసి సీరియస్ గా మన జియూస్ తో అయితే అంటాడు. దానికి అర్థం ఏంటంటే మన యాడమ్ ఫస్ట్ హ్యూమన్ ఇన్ ద ఎర్త్ కాబట్టి మనందరి తన పిల్లలు తన వారసుల్లాగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. మన హ్యుమానిటీని సేవ్ చేయడానికి, అదే తన వారసుల్ని సేవ్ చేసుకోవడానికి మన యాడమ్ అయితే గాడ్స్ కి ఆపోజిట్ గా ఫైట్ చేస్తున్నాడు. యాడమ్ చెప్పిన మాటలకైతే హ్యూమన్స్ అందరూ యాడమ్ తో అయితే కనెక్ట్ అవుతారు. దెబ్బకి మన జియూస్ అయితే నువ్వు పెద్ద క్రౌడ్ పుల్లర్ లా ఉన్నావు కదరా అనేసి మనసులో ఫీల్ అవుతాడు. ఇక మన జియూస్ లేట్ చేయకుండా మ్యాచ్ ని బెన్నా ముగిచ్చేద్దాం అనేసి తన ఫైనల్ ఫామ్ ను అయితే ఓపెన్ చేస్తాడు. ఆ ఫైనల్ ఫామ్ లో అయితే మన జియూస్ తన ఓన్ బాడీని తన ఓన్ హ్యాండ్స్ తో అయితే క్రష్ చేసుకుంటూ ఉంటాడు. దెబ్బకు ఆ ఫామ్ లో మన జియూస్ అయితే ఎంతో డేంజరస్ గా ఉన్నాడు. ఇక ఇంతటితో మన ఎపిసోడ్ కూడా ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చిన వాళ్ళందరూ #records_of_ragnarok అని కామెంట్స్ లో రాయండి. ఇక వీడియో అయితే నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.